యాగి అంటూ మెగా డిఎస్సి గ్రూప్ 1 పై జగన్ 2 నాలుకల ధోరణి. మేమేం చేసినా ఒప్పు, మీరేం చేసినా తప్పన్నట్టు వాదన. నాడు సచివాలయాల ఉద్యోగాల భర్తీలో అవకతవకలు, 2018లో గ్రూప్ 1లో ఆద్యంతో అక్రమాల పర్వం, వాటిని సమర్థిస్తూ అడ్డగోలుగా వాదనలు, మూల్యాంకనం స్పోర్ట్స్ కోటాపై అనే అవే అబద్ధాలు, ఒక్క ఆధారం లేకుండా మెగా డిఎస్సిపై దుష్ప్రచారం, సిట్ నివేదిక పైన ద్వంద్వవాదన, ప్రెస్ మీట్లో జగన్ యథేచ్ఛగా అసత్యాల పర్వం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ప్రాంతాల వారీగా స్థానిక వ్యూహాలు, 21 సీట్లతో పోటీ, సార్వత్రిక ఎన్నికలకే పరిమితం, క్షేత్రస్థాయి సమస్యలు నాకు తెలుసు, శ్రేణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటాం, పొత్తు అంశం నేనే చూసుకుంటా, ఎవరు పార్టీ లైన్ దాటద్దు, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ స్థానిక పోరుకు సిద్ధంగండి, జన సైనికులు వీర మహిళలను రాజకీయంగా బలోపేతం చేద్దాం, పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం పవన్ దిశానిర్దేశం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఇక జడ్పీలకు ఒక్కరే ఉపాధ్యక్షుడు, మండల పరిషత్తులకు కూడా సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం, కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణ బిల్లుకు, అట్లాగే పంచాయతీరాజ్ సంస్థల బీసీలకు 34%, సర్పంచ్ నుంచి జడ్పీ చైర్పర్సన్ వరకు రిజర్వేషన్, పంచాయతీ సభ్యులు ఎంపీటీసీ ఎంపీపీ జడ్పీటీసీ పదవులకు వర్తింపు, ఉత్తర్వులు జారీ అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే రబీకి ఎల్నినో గండం, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో లోటు వర్షపాతం, ఖరీఫ్లో గణనీయంగా తగ్గిన సాగు విస్తీర్ణం, 30.84 లక్షల హెక్టార్లు కానీ 16.78 హెక్టార్లలోనే పంటలు, ఎల్నినో మరింత బలపడే అవకాశాలు, భూతాపం కూడా తోడైతే మరింత గడ్డుకాలం, డిసెంబర్ వరకు ప్రతికూల పరిస్థితులే, వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్తల హెచ్చరిక, ఎల్నినో ప్రభావంపై రంగా వర్సిటీలో వర్క్షాప్ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే జస్టిస్ సుభాష్